భయమేసేస్తుంది సార్ నాకు. కొడుకుంటే నన్ను కాపురం చేయాలంట, మా ఇంటికి మా బావని ఇద్దరిని సుఖ పెట్టాలంట. అవసరమైతే మా బావగారు పక్కన ఇంతలో అంటారు సార్. ఏమంటున్నారమ్మా మీ మామగారు పక్కన కూడా పడుకోండి. వాళ్ళిద్దరితో కాకుండా మా మామగారు పక్కన సంవత్సరం అయిపోయింది. పిల్లడు పుట్టి ఇప్పుడు పర్లేదు కానీ ఇంకొకటి కను ఆడికి మారేసాడు తీసుకురా అంటుంది. ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి బిల్డింగ్లో బాధితురాలు అమృతవల్లి అని చెప్పేసి అమ్మాయి ఉంది. ఆ అమ్మాయికి ఇది 3rd ఇయర్ మ్యారేజ్ అయ్యి, మ్యారేజ్ అవ్వగానే ఈ భర్త రంజిత్ కుమార్ అనే అతను పిల్లల కోసం చాలా తాపత్రయపడి, మనకు పిల్లలు పుడితే మా మదర్ వాళ్ళు చాలా సంతోషిస్తారు, తర్వాత పెద్ద అతనితో కూడా పిల్లల కంటే మాకు ఫుల్ఫిల్ అయిపోద్ది, 2 పిల్లలతో పిల్లల్ని కన్నట్టు అని చెప్పేసి హెరాస్మెంట్ చేస్తున్నారు. అయితే వాళ్ళ బంధువుల సహాయంతో ఈ రోజుకి 13 రోజులు అయ్యింది. ఆ అమ్మాయిని దిగబెడితే కనీస వసతులు ఉన్నటువంటివి కూడా తీసేసి, మా దగ్గర ఆధారాలు ఉన్నాయి టోటల్గా, ఫ్యాన్, బెడ్, వాటర్, బాత్రూంలో వాటర్, మగ్గు, గ్లాసు, ప్లేట్స్ అన్నీ తీసేశారు. అన్నీ కూడా వాళ్ళ అన్నయ్య పక్కింట్లోంచి అందించడం జరిగింది. ఇప్పుడు ఎంతసేపటి నుంచో తలుపు కొడుతున్నాము, అమ్మాయిని నిర్బంధించారు. మా చెల్లికి జంగారెడ్డిగూడెం ఇచ్చాము. రంజిత్ అబ్బాయి పేరు. పెళ్లి చేశాక అమ్మాయికి పిల్లలు కావాలనేసి ముందుగా ఒప్పించి, తర్వాత ఏమో ఇప్పుడు పిల్లలు పుట్టిన కాడి నుంచి నాకు పిల్లోడు వద్దు, నన్ను కాపురం చేయను, అది ఇది అనేసి చాలా రకాలుగా ఏడిపిస్తున్నారు. అప్పుడే 15 రోజుల నుంచి మా చెల్లిని లోపల నుంచి ఎన్ని ఇబ్బందులు పెట్టాలో అన్ని ఇబ్బందులు పెడుతున్నారు. పైకి మంచిలు కూడా అందివ్వకుండా తలుపులు వేసేసి, డోర్లు వేసేసి, పైకి కర్రీస్ కూడా అందివ్వకుండా, బుట్ట వేయడానికి లేకుండా అన్నీ కట్టేసి లోపల తలుపులు వేసి బంధించేసి ఉంచారు. దయచేసి మా చెల్లిని తలుపులు తీసి, పిల్లోడు ఏడుస్తున్నా కూడా అలాగే పట్టించుకోకుండా తిరుగుతున్నారు వాళ్ళు.